ఎవరు చూస్తున్నారు? నాగరత్నం గారా? అవును గురువు గారు. ఆవిడ ఎందుకు కో-హోస్ట్ చేయలేదు? మీరు వచ్చిన తర్వాత వచ్చారు సార్ ఆవిడ. అది సరే, 4:10 ఆవిడ వచ్చారు. ఓపెన్ చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ 4:15 అయింది. ప్రార్థన మొదలెట్టుకుందాం సార్. స్టార్ట్ చేసుకుందాం. అలాగే సార్. మీ అనుమతితో ప్రార్థన శ్లోకాలు చదువుతాం సార్. శ్రీ గురుభ్యో నమః. మనకు మాండూక్యోపనిషత్తు బోధిస్తున్న శ్రీ రాజకుండ శర్మగురు గారికి అనేక ప్రణామాలు, ఆత్మస్వరూపులకు ఆశీర్వాదాలు. ఇప్పుడు ప్రార్థనా శ్లోకాలతో మొదలు పెట్టుకుందాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమః అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. భద్రం కర్ణేభిः శృణుయామ దేవా
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచించం అవ్యపదేశ్యమేకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. తర్వాత చూపిస్తారా సార్? చదవమంట. కల్పయచ్చాత్మనా ఆత్మానమాత్మా దేవః స్వమాయయా సహ ఏవ బుధ్యతే వేదానితి వేదాంత నిశ్చయః. న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్త ఇచ్చేషా పరమార్థత. నా ఆత్మభావేన నానేదం న స్వేనాపి కథంచన నా పృథక్ కించిదితి తత్వవిదో విదుః. తత్వమాధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వా తు బాహ్యతః తద్విభూతస్తదా రామస్తత్పాదప్రచ్యుతో భవేత్. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూక ఋషియే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహభ్యో గురుభ్యః నమో నమః. నమస్తే సార్. అందరికీ నమస్కారం. పాఠాన్ని బోధించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. మాండుక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత 139వ భాగంగా అధ్యయనం చేస్తున్నాము. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 3వ ప్రకరణం అద్వైత ప్రకరణం. 29 కారికలను ముగించుకున్నాము. ఈనాడు 30వ కారిక 31వ కారిక కూడా చూడవలసిన అవసరం ఉంది. ఓకే, 28, 29 ఒకసారి చదువుకుని 30లోకి వెళతాము. 28వ కారిక. అసతో మాయయా జన్మ తత్వతో నైవ యుజ్యతే వంధ్యాపుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. అసతః లేని కారణం నుండి, అసత్ కారణం నుండి జన్మ సృష్టి మాయయా నయుజ్యతే. మాయా సృష్టి, మిథ్యా సృష్టి పోసగదు. అలాగే తత్వతః పరమార్థతః నిజమైన సృష్టి పోసగదు. అసత్ నుంచి నిజమైనది పొసగదు, యథార్థమైన సృష్టి పొసగదు. మాయా సృష్టి లేక మిథ్యా సృష్టి కూడా పోసగదు. వంధ్యాపుత్ర న తత్వేన మాయయా వాపి జాయతే. ఆమెకు పిల్లలు కనలేని తల్లికి పిల్లలు మాయపుత్రులు ఉండరు, నిజమైన పుత్రులు ఉండరు. వంధ్యాపుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. అంటే అసత్ బ్రహ్మ గాని అసత్ అయితే ఆ అసత్ బ్రహ్మ నుంచి కార్యరూపమైన సృష్టి, సద్రూపమైన సృష్టి రాలేదు, మిథ్యారూపమైనటువంటి సృష్టి కూడా రాలేదు అంటూ చెప్పారు. తరువాత 29వ కారిక. యథా స్వప్నే ద్వయాభాసం స్పందతే మాయయా మనః తథా జాగ్రత్ ద్వయాభాసం స్పందతే మాయయా మనః. స్పందతే మనః, మనసు స్పందిస్తుంది, మనసు ప్రొజెక్ట్ చేస్తుంది, మనసు విక్షేపిస్తుంది, మనసు ప్రతిక్షేపిస్తుంది.
మనస్సు కల్పిస్తుంది. ఎలా కల్పిస్తుంది మనస్సు? మాయయా, మాయ చేత. యథా, ఏ విధముగా అయితే స్వప్నే, స్వప్నమునందు ద్వయాభాసం రెండున్నాయో. ఏమిటా రెండు? చూచేవాడు, చూడబడేది. గ్రాహ్యక గ్రాహ్య. ఒకటి గ్రాహ్యము, పట్టుకోబడేది. ఇంకొకటి గ్రాహకము, పట్టుకునేది, చూచేది అనేటటువంటి డ్యుయాలిటీ. అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డ్యుయాలిటీ ఈజ్ ప్రొజెక్టెడ్ బై ద మైండ్ with the help of Maya. You have seen, mind is jada, it cannot project. So, earlier Karikas also we learnt that Atma is the projector. Kalpayatyatmanatmanam atma devaha swamayaya. ఆత్మయే కల్పిస్తోంది. ఎలా కల్పిస్తోంది? నిజంగా ఆత్మ కల్పిస్తుందా? కల్పించదు. భ్రాంతిగా మాయయ, తన సొంత మాయతో సంభవామి ఆత్మ మాయయ మమ మాయా దురత్యయ అనేటటువంటి పదాల ద్వారా ఇక్కడ మనహ అనే దానికి ఆత్మ అని రాసుకోవయ్యా అని శంకర భగవత్పాదులు కరెక్ట్ చేశారు. లేకపోతే మనసే స్పందిస్తుందంటే మరి ఆత్మ అవసరం ఉండదు. జాగ్రత్త స్వప్నం రెండూ మనసే కల్పిస్తే శూన్యవాదంలోకి పోతాం, యోగాచార బౌద్ధంలోకి పోతాం. అది మనకు ఇష్టపడదు, అందులోకి మనం వెళ్ళకూడదు. కాబట్టి శంకరులు ఈ మనహ అనేది మనహ రూపంగా ప్రత్యక్షమై ప్రతిక్షేపించబడినటువంటి ఆత్మయే మనస్సు. జ్ఞానికి మనస్సు వేరే ఉండదు, జ్ఞానికి ఆత్మే మనస్సు. తథా, అదే విధముగా జాగ్రత్త అంటే, జాగ్రత్త అంటే ప్రథమలో ఉంది, జాగ్రత్త, జాగ్రత్తనందు అని రాసుకో. స్వప్నేలాగే జాగ్రత్త అని రాయాలి. జాగ్రత్త ద్వయాభాసం, జాగ్రత్త ఎందు కూడా ఈ గ్రాహక గ్రాహ్య, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, అబ్జర్వర్ అబ్జర్వ్డ్ డిఫరెన్స్. మాయా, విత్ ద హెల్ప్ ఆఫ్ మాయా మనః స్పందతే. మనః మీన్స్ అగైన్ ఆత్మ స్పందతే. ఆత్మ డజంట్ ప్రొజెక్ట్ బికాస్ ఇట్ ఈస్ నిర్వికార and then nishkala and then nirguna, doesn't do any action. Then how does it do? మాయా ఆత్మయే ప్రొజెక్ట్ చేస్తుంది. అర్థం చేసుకున్నాం మనం క్లియర్గా. ఈరోజు దాని కంటిన్యూషన్ చూడండి. ది కొరాలరీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కారిక అంటారు. ఈ కారిక తాలూకా కొరాలరీ, మీకు థీరమ్స్ ఇంగ్లీష్ చదివిన వాళ్ళకు థీరము కొరాలరీ అని తెలుస్తారు కదా, అలాగే దీని కొరాలరీ 30వ కారిక. అద్వయంచ ద్వయాభాసం మనః స్వప్నేన సంశయః. అద్వయంచ ద్వయాభాసం తథా జాగ్రత్త సంశయః. అద్వయమైనటువంటి మనసు అద్వయం ఏమిటండి? మనసు ఎన్నో పరిపరి విధాలుగా పోతుందిగా. అద్వయ మనస్సు కాదు అంటే అద్వయ ఆత్మయే అని అర్థం. మనః అంటే గౌడపాదాచార్యులు జ్ఞాని, ఆయన మనస్సును చూస్తున్నారంటే ఆత్మయే మనస్సును తెలుసు. ఆత్మే ప్రొజెక్ట్ అవుతే మనస్సుగా ఉంది, ఆత్మే ప్రొజెక్ట్ అవుతే బుద్ధిగా ఉంది, ఆత్మే ప్రొజెక్ట్ అవుతే ఇంద్రియాలుగా ఉంది, ఆత్మే ప్రొజెక్ట్ అవుతే ప్రపంచంగా ఉంది. ఆయన మనః అంటే మనోరూప ఆత్మ అని ఆయన ఉద్దేశం. అందుకని మనః అని రాశారు. నా సంశయ. స్వప్నమునందు ద్వయాభాసం, the duality, the projection of duality, though mind is one, that means Atma is one. Dvayabhasam na samsayah. There is no doubt about the duality is only a projection of the mind, that being Advaya. Advayancha dvayabhasam manah swapnena samshayah. Advayancha dvayabhasam tadha jagrat na samshayah. Tatha, in the same way, dvayabhasam, the duality, the observed difference, entire experience can be resolved into two. You say panchakoshas, panchabhutas, three avasthas, and whatever way you call, there are only two things: the observed and the observer. The observed difference are Dvaitam. అద్వయంచ, అద్వయమైనటువంటి ఆత్మయందే తథా, అదే విధముగా జాగ్రత్త అంటే జాగ్రత్త, జాగ్రత్త నందు ప్రథమ విభక్తి, మళ్ళీ ఇక్కడ సప్తమే చూసుకోవాలి. నా సంశయ, దీనిలో ఏమీ డౌట్ లేదు. ఇంతకుముందు ఏం చెప్పారు?
మనస్సే స్వప్నమునందు ద్వైతాన్ని కల్పిస్తుంది. మనస్సు అనగా మనోరూప ఆత్మ. మనస్సే జాగ్రత్తనందు ద్వైతాన్ని కల్పిస్తోంది. అబ్జర్వ్డ్ డిఫరెన్స్, అబ్జర్వ్డ్ అండ్ అబ్జర్వర్ డిఫరెన్స్ని అదే కల్పిస్తోంది అని చెప్పారు. ఇక్కడ ఏంటంటున్నారు? ద్వయాభాసం, ఈ ద్వైతము మనస్సే కానీ మరేది కాదు. రెండు అవస్థలలో కూడా, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ. సుషుప్త అవస్థ ఎందుకు చెప్పలేదు? సుషుప్త అవస్థలో ప్రొజెక్షన్ లేదు. ప్రొజెక్షన్ అంతా క్లోజ్ అయిపోయింది. ఆ రోజు షో అయిపోయింది, షట్టర్ దింపేశారు, ఇంకా ప్రొజెక్షన్ ఏమిటి చెప్పలేదు. ఓకే. అద్వయం, రెండవది లేనిదే అయినను, మనహ, ఈ మనసు అంటే మనోరూప ఆత్మ, ద్వయాభాసం, ద్వయాభాసం ద్వైతం అని లేదు, ద్వైతంగా ఉన్నట్లు ఆభాస, రెండా అన్నట్లు భాషిస్తోంది. ఈ విషయమున న సంశయ, ఎట్టి సందేహము లేదు. తథా, అదే ప్రకారముగా ఈ మనస్సే అంటే ఈ ఆత్మయే, మనోరూపాత్మయే, జాగ్రత్త అంటే జాగ్రత్త యందు, జాగ్రత్తను కూడా, అద్వయం రెండవది లేనిదే అయినను, ద్వయాభాసం రెండా అన్నట్లు భాషిస్తుంది. నా సంశయ, ఏ విషయంలో ఏది డౌట్ లేదు. ఇంత క్లియర్గా అర్థమైపోయింది. మళ్ళీ ఎందుకంటే దీనికి భాష్యం, ఈ క్లాస్ అంతా ఉంది, చూద్దాం. గౌడపాదాచార్యుల ప్రకటన 29 మరియు 30 కారికలలో రెండిటిలో కూడా ఒక జోడీగా ఉన్నాయి. మనసు స్వప్నంలో తప్పు ద్వైతాన్ని ప్రక్షిప్తం చేస్తుంది. తప్పు ద్వైతం అని ఎందుకన్నాము? ఆభాస అంటున్నాము, ద్వయాభాసం. నిజానికి ద్వైతం లేదు, అది అద్వయమే. జాగ్రత్తలో కూడా మనసు తప్పు ద్వైతాన్ని ప్రక్షిప్తం చేస్తుంది. జాగ్రత్తలో నాకు అబ్జర్వ్డ్, అబ్జర్వర్, ఎవ్రీథింగ్ యూ కెన్ క్లాసిఫై అండర్ 2 headings, ది అబ్జర్వ్డ్ అండ్ ద అబ్జర్వర్. ఆ ద్వైతాన్ని, ఈ తప్పు ద్వైతాన్ని, ద్వైతాన్ని జాగ్రత్తలో కూడా మనస్సే ప్రక్షేపిస్తుంది, అంటే మనస్సే ప్రొజెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనస్సు అంటే ఏమిటి? ఆత్మ చైతన్యం చేత చేతన పొందినటువంటి మనస్సు. What type of manas? It is not a manas alone can do nothing. That manas should have chaitanya in that. When the manas gets the reflection of the chaitanya, it is called the chidabhasa or chichaya or chetana. అటువంటి చేతనే, చైతన్యం పొందినటువంటి మనసే. అందుకే కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ, ఆత్మ అని చెప్పి స్వమాయ, మాయ అంటే ఛాయ, ఆ చిచ్ఛాయ, ఆ చేతన పొందినటువంటి మనస్సు. అంటే ఇక్కడ మనస్సు అంటే ఆత్మ అని రాసుకోవయ్యా అన్నారు ఆయన. ఎందుకంటే ద్వయాభాసం అంటున్నారు, అద్వయం అంటున్నారు. మనస్సు అద్వయం అనడానికి ఉండదు. కాబట్టి అద్వయాత్మయే తన మాయ సహాయంతో ప్రొజెక్ట్ చేస్తుంది. జాగ్రత్త స్థితిలో మనస్సు ద్వైతాన్ని ప్రక్షిప్తం చేస్తుందని అద్వైతి ఎప్పుడూ చెప్పకూడదు. అద్వైతం ఉన్నవాడు మనస్సు స్వప్నంలో మనస్సు ద్వారా ఈ స్వప్నం కలిగింది అంటే కొంతవరకు యాక్సెప్టబుల్. ఈవెన్ అక్కడ కూడా ఆ మనస్సు వెనకాలన్న చైతన్య ఆత్మయే చేతన రూపంగానే ప్రొజెక్ట్ చేస్తుంది. ఇంకా ముఖ్యంగా జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి ద్వైత అనుభవాలన్నీ మనస్సే ప్రక్షిప్తం చేస్తుందని చెప్తే, స్వప్నము మనస్సే చేసేస్తే, జాగ్రత్త మనసే చేసేస్తే, సుషుప్తిలో ఏది ప్రొజెక్షన్ లేకపోతే మరి ఆత్మగారు ఎందుకు? ఆత్మగారు లేరు అంటే ఇంకేం అక్కర్లేదు. అక్కడికి అదే సెల్ఫ్ సస్టైనింగ్ అయిపోయింది. మనస్సే ప్రపంచాన్ని కల్పించేస్తుంది, అటు జాగ్రత్తలోని ఇటు స్వప్నంలోని. అలాంటి ఏమిటవుతుంది? శూన్యవాదం అయిపోతుంది. యోగాచార బౌద్ధమతం యొక్క తత్వమే అది. అద్వైతి దీనిని ఒప్పుకోరు, ఖండిస్తారు. శంకరుడు భాష్యంలో మనస్సు అనేది ఆత్మ యొక్క ప్రకటమే, వ్యక్తీకరణయే తప్ప ది ప్రొజెక్టెడ్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ ది ఆత్మ ఓన్లీ అంటూ ఆయన సవరించారు. ఈ కారిక 30వ కారిక, ఈ 30వ కారిక 29వ కారిక యొక్క కొరాలవి. మునుపటి కారిక ఏం చెప్పింది? మనస్సు అంటే ఆత్మ జాగ్రత్త మరియు స్వప్న ద్వైతాలు రెండిటినీ ప్రొజెక్ట్ చేస్తుంది, ప్రక్షిప్తం చేస్తుంది. మనస్సే జాగ్రత్తని, స్వప్నాన్ని కూడా. మనస్సు అంటే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మన మనస్సు అంటే కన్ఫ్యూజ్ అయిపోను. ఈ సంకల్ప వికల్పాత్మకమైనటువంటి ఈ మనస్సు కాదు, దీని వెనకాల ఉన్నటువంటి చైతన్య ఆత్మ ద్వారా ప్రత్యక్షం అవుతుందని తెలుస్తుంది.
ఇవి రెండూ మిథ్య. స్వప్నద్వైతం మరియు జాగ్రద్వైతం రెండూ మనస్సు కంటే విడిగా ఉనికిలో లేవు. అంటే జాగ్రద్వైతము స్వప్నద్వైతము మన ఏవా మనస్సే రెండిటికి ఉనికిస్తుంది. మనస్సు అంటే ఏమిటి? మనస్సు కల్పించలేదు. మనస్సు అంటే ఆత్మలోనే ఉనికి ఉంది. జాగ్రత్త స్వప్నములకు ఉనికి ఎక్కడుంది? ఆత్మయందే ఉంది. భ్రాంతిపాము ఎక్కడుంది? నిజంత్రాడు నుండి విడిగా ఉండజాలదు. నిజంత్రాడు ఎక్కడుందో, ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ రూపంలో ఉందో భ్రాంతిపాము కూడా అక్కడే, ఆ దేశంలోనే, ఆ కాలంలోనే అలాగే కనపడు. భ్రాంతి జగత్ సత్య ఆత్మను విడిచి ఉండలేదు. సత్య మనస్సు అని చెప్పడానికి ఉండదు. మనస్సు వచ్చి ప్రొజెక్షన్. అంచేత మనసు తాలూకా ప్రొజెక్షన్ చేస్తున్న ఆత్మ కంటే, సత్య ఆత్మ కంటే జగత్తు వేరుగా ఉండజాలదు. అది అర్థం. స్వప్నద్వైతం మరియు జాగ్రద్వైతం రెండూ మనస్సు కంటే విడిగా ఉండవు. భ్రాంతి పాము త్రాడు నుండి విడిగా ఉండలేదు. అదేవిధంగా ద్వైతం మనస్సు విడిగా ఉండదు. మనస్సులో అనేక ద్వైభావాలు వస్తున్నాయి. మనస్సులో ఈ ద్వైభావాలన్నీ అవి విడిగా ఉండలేవు. మనస్సు మాత్రమే రెండు ద్వైతాల రూపంలో, అంటే గ్రాహక గ్రాహ్యం అంటే పట్టుకునేవాడు పట్టుకోబడేది, అబ్జర్వర్ అనేటటువంటి డిఫరెన్స్ మనసు ప్రొజెక్ట్ చేస్తుంది. మనస్సు అంటే శంకరుల దృష్టిలో, మన దృష్టిలో, అద్వైతం దృష్టిలో ఆత్మ అని అర్థం. గౌడపాదులు మనస్సును ఎందుకు రాశారు? ఆయన మనస్సు అంటే ఆత్మరూపమైన మనస్సు అనే అర్థంతోనే వ్రాశారు. భాష్యం. రజ్జురూపేణ సర్ప ఇవ పరమార్థత ఆత్మరూపేణ అద్వయం సద్. అక్కడ వరకు చూద్దాం. మొదట ద్వయాభాసం మనః స్వప్నేన సంశయ నహి స్వప్నే హస్త్యాది గ్రాహ్యం తద్గ్రాహకం వా చక్షురాదిద్వయం విజ్ఞాన వ్యతిరేకేణ నాస్తి. ఆ నా ముందు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. సెంటెన్స్ మొదట్లో నాతో స్టార్ట్ చేశారు. నాస్తి అంటే ఏమిటి? రజ్జురూపేణ సర్ప ఇవ, రజ్జు రూపముగానున్నటువంటి సర్పము వలె, త్రాడు రూపముగానున్నటువంటి పాము వలె. ఇందులో సత్యాంశం ఏమిటి? సర్పమా రజ్జువా? రజ్జువు లేక త్రాడే సత్యాంశము, వాస్తవాంశము. మిథ్యాంశం ఏమిటి? తప్పుగా కనిపిస్తున్నటువంటి పాము. పరమార్థత ఇన్ రియాలిటీ తప్పు పాముకి వాస్తవానికి తాడు తప్ప మరేది కాదు. మిథ్యాపాము భ్రాంతి సర్పము పారమార్థత ఇన్ అబ్సల్యూట్ సెన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రోప్ ఓన్లీ. అది అజ్ఞానిని అడిగారు అనుకోండి, పాము అండి అంటాడు. జ్ఞానిని అడిగితే తాడేరా నీకు ఎలా అనిపిస్తున్నట్టుంది, నాకైతే అనిపించట్లేదు, అది త్రాడని క్లియర్గా తెలుస్తుంది. అజ్ఞానికి ప్రపంచాన్ని చూపించామనుకోండి, బ్రహ్మవాడికి కనబడదు, ప్రపంచమే అంటాడు వాడు. అదే జ్ఞానికి చూపిస్తే అదే ప్రపంచం. అదే భ్రాంతి సర్పాన్ని చూసి త్రాడని ఎలా గ్రహించారు, అదే ప్రపంచాన్ని ఎక్కడో పరమార్థం అంటే ఏదో ఏడుకొండ లెక్క అక్కడెక్కడో కూర్చుంటే అది పరమార్థం కాదు. ఇక్కడే అబ్సల్యూట్ సెన్స్, రిలేటివ్ సెన్స్, దృక్కోణం మారిందంతే. జ్ఞాని ఆ ప్రపంచాన్ని చూసే, ఆ త్రాడుని చూసే, ఆ పాముని చూసే ఎలా పామని చెప్తున్నారో తెలిసిన వాళ్ళు, లైట్ వేసి చూసిన వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి జ్ఞాని ఆ ప్రపంచాన్నే బ్రహ్మం అని చెప్తారు. ఏ బ్రహ్మాన్ని అజ్ఞాని ప్రపంచం అంటున్నాడో ఆ భ్రాంతి ప్రపంచాన్ని బ్రహ్మమని జ్ఞాని అర్థం చేసుకుంటాడు. ఏ మనస్సును అదే ఉంది, నేనే మనస్సు, మనసే అన్ని చేస్తోంది, నాది నాది అనే భావాన్ని కల్పిస్తోందో అజ్ఞానానికి, ఆ మనస్సునే ఆయన ఆత్మగా అర్థం చేసుకుంటాడు. ఓ ఈ మనసు కాదండి, ఆత్మ ప్రొజెక్షనే, ఆత్మ అంటూ లేకపోతే ఈ మనస్సు ఏం చేయలేదు అనే విషయం జ్ఞాని తెలుసుకుంటాడు. పరమార్థత ఇన్ అబ్సల్యూట్ రియాలిటీ రజ్జు రూపేణ స్వాస్థమైన రజ్జువుగా ఉన్నది సర్ప ఇవ పాముగా కనిపిస్తుంది. పాముగా ఇవ కనిపిస్తున్నట్టున్నటువంటిది పరమార్థత నిజానికి రజ్జు రూపేణ వర్తతే, రజ్జుగానే ఉంది. కనిపించే పాము త్రాడే, పాము కాదు.
అదేవిధంగా మనస్సు కూడా కనిపించే డ్యుయాలిటీని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి మనస్సే నిజానికి ఆత్మరూపేణ భాతి. ఆత్మయే మనస్సుగా భావిస్తుంది, ఆత్మయే ఇంద్రియాలుగా కనిపిస్తుంది, ఆత్మయే బుద్ధిగా ఉంది, ఆత్మయే అవస్థలుగా ఉంది, జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఆత్మయే స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలుగా ఉంది, ఆత్మయే కోశాలుగా ఉంది. ఇవన్నీ ఏ విధముగానైతే నిజంగానున్నటువంటి త్రాడే పామో నీటి చాలో మరోటో అన్నట్టు భ్రాంతి కలిగిందో, ఆత్మయే ఇవన్నీ అన్నిటి ప్రొజెక్షన్గా కనపడుతుంది. ఓకే. అదేవిధంగా మనస్సు కూడా నిజానికి ఆత్మరూపేణ, పాము ఎలాగైతే నిజానికి త్రాడో మనస్సు కూడా నిజానికి ఆత్మయే. ఎటువంటి మనసు? అద్వయం మనః, అద్వయం సత్ అని రాశారు. ఆ సత్ అంటే అబ్సల్యూట్ ఉనికి అనేటటువంటి అద్వయ ఉనికి, సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనటువంటి ఆ అబ్సల్యూట్ ఉనికి అద్వయం. మనః అనే పదాన్ని అద్వయంతో కనెక్ట్ చేయాలి. మనస్సుని అద్వయంతో కనెక్ట్ చేస్తే ఏమిటి వస్తుంది? స్వప్నంలో ద్వైతం ఉన్నది, చూడబడుతున్నటువంటి ఏనుగు ఉన్నది, చూస్తున్నటువంటి వాడున్నాడు, అబ్జర్వర్. గ్రాహ్యం ఏమిటి? వస్తువులు. ఇవన్నీ గ్రాహకం ఏమిటి? ఇగో దాన్ని పట్టుకుంటున్నటువంటిది గ్రాహకం. అంటే అనుభవించేవాడు, అనుభవించబడేది అనేటటువంటి ద్వైతం. గ్రాహ్యం, గ్రాహకం, ఈ పదాలు మీకు అర్థమై ఉంటాయి. హస్త్యాదులు గ్రాహ్యములు, ఆబ్జెక్ట్స్. హస్త్యాదులు గ్రాహ్యం, గ్రాహకం. చక్షురాదులు, కన్ను మొదలైనవి ఇంద్రియాలు గ్రాహకాలు, అనుభవించేవి. ఏనుగు గ్రాహ్యం, అనుభవించబడేది. కన్ను, ఏ కన్ను? ఈ కన్నా కాదు, స్వప్నంలో ఉన్నటువంటి కన్ను. స్వప్నంలో దెర్ ఇస్ ఎ డ్రీమ్ ఐ త్రూ విచ్ యూ హ్యావ్ సీన్ ద డ్రీమ్ ఎలిఫెంట్. యూ డోంట్ యూజ్ ది రియల్ ఐ, ద ఫిజికల్ ఐ, ది జాగ్రత్త ఐ ఫర్ ద స్వప్న ఏనుగు. వీటిని రెండింటిని ద్వయ ఆభాసం అంటారు. ఈ ద్వయము, ఈ రెండు కూడా విజ్ఞాన వ్యతిరేకేణ నా అస్తి. క్లియర్గా రాసేస్తారు. అంటే ఈ రెండు కూడా విజ్ఞాన వ్యతిరేకేణ, అదర్ దాన్ ది విజ్ఞాన నా అస్తి, లేవు. ఆయన ఏంటన్నారు? మనస్సు కంటే రెండు భిన్నమైనవి కావు. అద్వయం ద్వయాభాసం మనస్సే అన్నారు. శంకరులు మనస్సును ఆత్మ లేక విజ్ఞానం అని మార్చిస్తారు. ఆత్మ అంటే విజ్ఞానాత్మ, విజ్ఞానాత్మ అంటే నిర్విశేష జ్ఞానం కలిగినటువంటి ఆత్మ, జ్ఞానం అంటే సవిశేష జ్ఞానము, విజ్ఞానం అంటే నిర్విశేష జ్ఞానాత్మ, అదే విజ్ఞానం. ద్వయం విజ్ఞాన వ్యతిరేకేణ నాస్తి. చైతన్యం కంటే ఇతరంగా గ్రహీత గాని గ్రహించబడేది కానీ ఏవి లేవు. శంకరులు మనఃపదాన్ని విజ్ఞానంతో భర్తీ చేసి ఏం చేశారు? మనస్సు అన్ని గ్రహిస్తోంది, గ్రహించేది గ్రహించబడేది రెండు కూడా మనస్సే అంటే బౌద్ధం. ఆ బౌద్ధం నుంచి బయటకు పడేశారు మనని. జాగ్రత్తగా ఆయన ఆ మనః అనే పదాన్ని విజ్ఞానమని మార్చి అద్వైతాన్ని సిద్ధింపజేసి బౌద్ధ మతాన్ని పక్కకు పెట్టారు. ఇదే అర్థాన్ని జాగ్రత్త అవస్థ కూడా విస్తరించాలి. ఆయన అదే రాస్తున్నారు. జాగ్రదపి తథా ఏవ ఇత్యర్థ. జాగ్రదపి, జాగ్రత్తనందు కూడా, తథా ఏవ అదే విధముగా, ఇదే విధముగా ద్వయాభాసం ఉన్నది. అబ్జర్వ్డ్ అండ్ అబ్జర్వర్, ఈ డిఫరెన్స్ జాగ్రత్తలో కూడా తెలుస్తుంది. ఎవరు చేస్తున్నారు? మనస్సు అని రాసింది. మనస్సు అంటే ఏమిటి? విజ్ఞానాత్మ, అంటే ఆత్మచేత ప్రొజెక్ట్ అయినటువంటి మనస్సు, అంటే మనోరూప ఆత్మ, అదే విజ్ఞానాత్మ ఇత్యర్థ. అలా చెప్తున్నారు. అది పరమార్థ సద్విజ్ఞానమాత్ర అవిశేషాత్. బ్యూటిఫుల్ వర్డ్. పరమార్థ, అబ్సల్యూట్ రియాలిటీ, అబ్సల్యూట్నెస్లో సద్విజ్ఞానం, సత్ అంటే ఆత్మ, సచ్చిదానాత్మ. విజ్ఞానం, విజ్ఞానం అంటే చైతన్యం, సత్తు చిత్తు. సత్ అంటే ఉనికి, విజ్ఞానం అంటే చిత్తు. సచ్చిత్ మాత్రా ఓన్లీ, అవిశేషాత్, నాట్ డిఫరెంట్ ఫ్రమ్ సద్విజ్ఞాన. అవిశేషాత్ అంటే స్వప్నంలో కూడా అదే, ఇక్కడ వేరే విశేషమేమీ లేదు. అక్కడ ఎలాగో ఆ సద్విజ్ఞాన మాత్ర ఆత్మయే, ఇక్కడ కూడా అదే. జాగ్రత్త అనుంది కారికలో,
ప్రథమా విభక్తిలో ఉంది, దానిని సప్తమిగా మార్చుకోవాలి. జాగ్రత్త అపి. గౌడపాదుల వారి సూత్రం ఏమిటి? జాగ్రత్త స్థితిలో ద్వైతం కూడా విజ్ఞానాత్మయే. మనస్సు బదులు విజ్ఞానాత్మని రాసుకో. అంటే నిత్య విజ్ఞానం. నిత్య విజ్ఞానం వచ్చిపోయే క్షణిక విజ్ఞానం కానీ, లేకపోతే వస్తు విజ్ఞానం కానీ, లేకపోతేనేమో వస్తు జ్ఞానం కానీ, లేకపోతేనేమో సవిశేష జ్ఞానం కానీ కాదు. ఇది నిత్య విజ్ఞానం, సద్విజ్ఞానం. సత్ అంటే నిత్యం. సూత్రం ఏమిటి? స్వప్నంలో ఉండేటటువంటి ద్వయానుభవాలు, చూచేవాడు చూడబడేది అనే అనుభవాలు విజ్ఞానాత్మయే ప్రొజెక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా అదే విధముగా అదే సూత్రాన్ని ఉపయోగించి జాగ్రత్తలో ఉన్న ద్వయ అనుభవాలు, ద్వయాభాసం ఉన్నాయా అన్నట్టు, ద్వైతం లేదు ఉన్నది అన్నట్టు కనిపిస్తున్నది. అంటే ఏది? చూచేవాడు చూడబడేది. ఇవి కూడా ఇత్యర్థ, అంటే అదే సందేశం. తథా ఏవ ఇత్యర్థ. పారమార్థ సద్విజ్ఞానమాత్ర అవిశేషాత్. జాగ్రత్త స్థితిలోని ద్వైతం కూడా ద్రష్ట అయినటువంటి చైతన్యమే. పారమార్థ సత్విజ్ఞానము అంటే చైతన్య ఆత్మ. పారమార్థ అబ్సల్యూట్ సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అబ్సల్యూట్ సచ్చిత్, మాత్ర ఓన్లీ, అవిశేషాత్ దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ జాగ్రత్త అండ్ స్వప్న. పారమార్థ వాస్తవము, సత్ శుద్ధ అస్తిత్వము, విజ్ఞాన శుద్ధ చైతన్యము, మాత్ర మాత్రమే, అవిశేషాత్ దర్ ఇస్ నో డిఫరెన్స్. స్వప్న మరియు జాగ్రత్త రెండిటిలోనూ కూడా శుద్ధ చైతన్యమయమే. మనసని రాసినా అది శుద్ధ చైతన్యమే, విజ్ఞానాత్మయే, సద్విజ్ఞాన మాత్ర. ద్వైతానికి స్వతంత్రం ఉనికి లేదు. ది అబ్జర్వ్డ్ అండ్ అబ్జర్వర్ డిఫరెన్స్, అంటే చూచేవాడు చూడబడేది, గ్రాహకము గ్రాహ్యము అనేటటువంటి డిఫరెన్స్కి ఒరిజినాలిటీ లేదు, స్వతంత్ర ఉనికి లేదు. ఈ చైతన్యం వలననే అలా కనిపిస్తుంది. అందువలన స్వతంత్రం లేని దాన్ని ఏమంటాం? మిథ్య అంటాం. మొత్తం ద్వైతం మిథ్య. ఓకే, బాగుంది. కష్టపడి 3 కారికలలో ఏం చేశాము? కనిపిస్తున్నదంతా విజ్ఞానాత్మ లేక చైతన్యము యొక్క ప్రొజెక్షను, మాయా కార్యము వలన. ఇది ఇది మిథ్య అని తేల్చాం యుక్తి ప్రకారంగా. మిథ్య అయితే ఏమిటైంది? కార్యం మిథ్య అయిపోయింది. అప్పుడు ఆత్మ దేనికి కారణం అవుతుంది? మిథ్యకే కారణం అవ్వాలి. మిథ్యకి కారణం అంటే అది కారణమా? షాడో అండి మిథ్య అంటే. మిథ్యకి కారణము అన్నాము అంటే ప్రపంచము మిథ్య, ఈ కార్యానికి కారణం, మిథ్యా కార్యానికి కారణం బ్రహ్మ అంటే అది నిజమైన కారణమా మిథ్యా కారణమా? మిథ్యా కారణము అంటే ఉత్తుత్తి కారణము, అంటే కారణం కాదు. నిజమైన ఆత్మ కారణం కాదు. మనం చెప్పబోతున్నాము ఆత్మ కారణము కాదు, కార్యము కాదు, ఆత్మ కార్యకారణ విలక్షణం చెప్పబోతున్నాం. అదే ఇక్కడ ప్రూవ్ చేశారు యుక్తితో. 31వ కారికకు అవతారిక రాస్తున్నారు. 30వ కారికలో ఏం చేశారు? మనస్సు కంటే వేరే ద్వైతమేది స్వప్నంలో లేదు, మనస్సు కంటే వేరే ద్వైతమేది జాగ్రత్తలో లేదు, మనస్సు అద్వయము అక్కడ ఇక్కడ కూడా. ఈ విషయంలో ఏ సందేహం లేదు. మనస్సు అనేటటువంటిది ద్వైతం లేకుండా ఎలా ఉంటుంది అంటే మనస్సు కంటే నెక్స్ట్ ఉన్న లెవెల్ అని. అంటే ఆత్మ, విజ్ఞానాత్మ, మనోరూపంగా చూడబడుతున్నటువంటి విజ్ఞానాత్మయే అటు గ్రాహకుడుగాను, ఇటు గ్రాహ్యంగాను, అటు ఆబ్జెక్ట్గాను, ఇటు అబ్జర్వర్గాను, అబ్జర్వ్డ్గాను డిఫరెన్స్గా కనిపిస్తుంది. ఎక్కడ? స్వప్నంలో. అవిశేషాత్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద జాగ్రత్త ఆల్సో. జాగ్రదపి, జాగ్రత్త అంటే జాగ్రత్త అవస్థాయాం అపి పరమార్థ సద్విజ్ఞాన మాత్ర విశేషాత్, అబ్సల్యూట్ సచ్చిత్ ఆత్మ. దీనికి స్వప్నానికి ఇక్కడికి ఏమీ తేడా లేదు. అదైపోయింది సార్. అప్పుడేమిటైంది? స్వప్న ప్రపంచము మిథ్య, జాగత్ ప్రపంచము మిథ్య, ఇంకా సుషుప్తిలో ప్రపంచమే లేదు. అప్పుడు ప్రపంచం మిథ్య. స్వప్నం అనండి, జాగ్రత్త అనండి, మిథ్యా ప్రపంచానికి బ్రహ్మ కారణం, ఆత్మ కారణం. ఎటువంటి కారణం? లేని దానికి కారణం. లేని మిథ్యా ప్రపంచానికి అంటే మిథ్యా కారణం. మిథ్యా కారణం అంటే కారణం కాదు, ఆత్మ కారణం కాదు.
కారణం వలే ఉంది కానీ కారణం కాదు. 31వ కారికకు అవతారిక రాస్తున్నారు. రజ్జు సర్పవత్ వికల్పనారూపం ద్వైతరూపేణ మన ఏవ ఇత్యుక్తం. వికల్పనారూపం ఏమిటా వికల్పాలు? గ్రాహక గ్రాహ్యం, అబ్జర్వ్డ్ అబ్జర్వర్, చూసేవాడు చూసేది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేటటువంటి వికల్పనలు కలిగినటువంటి ద్వైత రూపేణ వికల్పనా రూపం మనహ ఏవ, మనసే రజ్జు సర్పము వంటిది అని చెప్పారు. ఆ పాముకి ఎంత సత్యత్వం ఉన్నదో ఈ ద్వైతానికి కూడా సత్యత్వం అంతే ఉంది. అది నిజానికి పాము కాదు, త్రాడు. అలాగే ఇది నిజానికి సత్య ప్రపంచం కాదు, వెనకాల ఉన్నటువంటి చైతన్య విజ్ఞాన ఆత్మయే అని చెప్పారు. ఇత్యుక్తం చెప్పబడింది. తత్ర ఈ విషయంలో కిం ప్రమాణం అంటూ ఈయనే ఒక పూర్వపక్షం రైజ్ చేశారు. దీనికి ఏమిటి మద్దతు? వాట్ ఈజ్ ది బేసిస్ ఆఫ్ దిస్ కన్క్లూషన్ ఇది అన్నట్లయితే గౌడపాదుల వారు ఒక ఒక ప్రత్యేకమైనటువంటి అనుమానాన్ని తెస్తున్నారు. అనుమానం అంటే తర్కం, అనుమానం అంటే యుక్తి. ఆ యుక్తిని తీసుకొస్తున్నారు. ఆ యుక్తి ఏమిటి? అన్వయ వ్యతిరేక లక్షణం అనుమానం. హీ యూజెస్ అన్ అన్వయ అండ్ హీ యూజెస్ ఎ వ్యతిరేక. అంటే చూడు, ఇది ఉన్నప్పుడు ఇది ఉంది, ఇది లేనప్పుడు ఇది లేదు. ఉన్నప్పుడు రెండు ఉన్నాయి అన్వయం, ఒకటి లేకపోతే రెండోది లేదు అంటే వ్యతిరేకం. ఒకటి ఉంటే రెండోది ఉంటుంది, ఒకటి లేకపోతే రెండోది లేదు. మనిషి ఉన్నాడు, మనిషి నిలబడితే ఆయన షాడో పడింది, మనిషి అక్కడ లేకపోతే షాడో పడలేదు. మనిషి నిలబడితే అద్దం ఉంది, ప్రతిబింబం ఉంది, మనిషి నిలబడిపోతే ప్రతిబింబం లేదు. అన్వయం వ్యతిరేకం. దీన్ని అనుమాన ప్రమాణం అంటున్నారు. ఎందుకు? శృతి అయిపోయింది, యుక్తితో కదా చేస్తున్నాము. ఇది కథం, అది ఎలా అర్థం చేసుకోవాలి? మనస్సు తప్ప ఇతరంగా స్వప్న ద్వైతానికి ఉనికి లేదు. రజ్జు సర్పవత్ వికల్పనారూపం ద్వైత రూపేణ, రజ్జు సర్పములే జాగ్రద్వైతముల వికల్పములకు ఉనికి లేదు. శంకరాచార్యులు స్వయంగా ఆయనే ఒక ప్రశ్న లేదు, దానికి మద్దతుగా ఏమిటి ప్రమాణం? ఒక ప్రతిజ్ఞ చేశారు ఆయన. ఎవరు? 30వ కారికలు. అంటే మనస్సు కంటే ద్వైత రూపంగా మరేదీ లేదు, మనస్సే ద్వైత రూపంగా ఉంది, మనస్సు అంటే విజ్ఞానాత్మయే ఉన్నదని అర్థం చేసుకున్నాం. ఈ ప్రతిజ్ఞ వాక్యం ఇది. అంటే ఇట్స్ ఓన్లీ ఏ స్టేట్మెంట్. దట్ స్టేట్మెంట్ మస్ట్ బి సపోర్టెడ్ బై యుక్తి. దట్ ఈస్ ది 31st కారిక. ఈ ప్రతిజ్ఞని అనుమానంలో మీకు తెలుసు, ప్రతిజ్ఞ ఉంటుంది, హేతు ఉంటుంది, తర్వాత హేతు తర్వాత దాని తాలూకా నిగమనం, కారణం. ఇది హేతు చూపించాలి, ఆధారం చూపించిన తర్వాత కారణం, ఇది ప్రతిజ్ఞని మళ్ళా కన్క్లూడ్ చేయాలి, నిగమనం చేయాలి. ఇవన్నీ మనం క్లియర్గా వైతథ్య ప్రకరణంలో 5 పాయింట్లుగా తెలుసుకున్నాం. అప్పుడు ఇప్పుడు ప్రతిజ్ఞను నిరూపించడానికి ఆధారం ఏమిటి? కారిక 31లో జవాబు వస్తుంది. తత్ర అంటే ఇటువంటి ఈ డిస్కషన్లో కిం ప్రమాణం ఇది చేత్ మనం కలుపుకోవాలి. ఇది అని ఉంది అక్కడ. ఇది చేత్ అటువంటి ప్రశ్న ఎవరైనా లేవలెత్తితే అన్వయ వ్యతిరేక లక్షణం అనుమానం ఆహా. అన్వయ వ్యతిరేకములతో కూడినటువంటి ఆ లక్షణాలు కలిగినటువంటి ఒక కారిక ఆహా చెప్పబోతున్నారు. అన్వయ వ్యతిరేకం అనే తర్కాన్ని వాడి, అనేటటువంటి ఈ యుక్తిని వాడి, అన్వయ సహ ఉనికి, వ్యతిరేక సహ అభావం. అంటే సహ ఉనికి అంటే ఒక వస్తువు ఉంటే రెండోది కూడా ఉంటే సహ ఉనికి, కో ఎగ్జిస్టెన్స్, కో ప్రజెన్స్. అది లేకపోతే రెండోది కూడా లేకపోవడం, కో యాబ్సెన్స్. ఒక ఆయన వచ్చారు, రూమ్లోకి వచ్చారు, ఆయన షాడో కూడా వచ్చింది, కో ప్రజెన్స్. ఆయన ఉన్నారు, షాడో ఉన్నారు. ఆయన వెళ్ళిపోయారు, ఆ షాడో కూడా వెళ్ళిపోయింది. అంటే వ్యతిరేకం. ఆయన ఉంటే అది ఉంది, లేకపోతే అది లేదు. ఆ విధముగా అన్వయ వ్యతిరేకం కథం. ఈ తర్కాన్ని మీరు ఎలా వివరిస్తారు? అన్వయ వ్యతిరేక తర్కం 31వ కారికలో ఇవ్వబడింది. చాలా వన్ ఆఫ్ ది ఆఫ్ట్ కోటెడ్ కారికస్. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసో హి అమనీభావే ద్వైతం నైవోపలభ్యతే. ద్వైతం నైవోపలభ్యతే.
మనోదృశ్యమిదం ద్వైతం. ఈ ద్వైతం అంతా మనస్సు యొక్క దృశ్యము. దృశ్యం అంటే అబ్జర్వ్డ్. అబ్జర్వర్ ఈజ్ ద మైండ్, అబ్జర్వర్ ఈజ్ ది చైతన్య విజ్ఞానాత్మ, అబ్జర్వ్డ్ ఈజ్ ది ద్వైతం. ఏదది? యత్కించిత్ సచరాచరం. దీంట్లో ఎక్స్క్లూషన్ లేదు. ఇలా రవిప్రకాష్ ఉన్నారు, ఎస్వి రమణమూర్తి ఉన్నారు, సుబ్రహ్మణ్య శర్మ ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు. యత్కించిత్ సచరాచరం మనసో హి అమనీ భావే. అంటే మనస్సు లేని స్థితిలో, మనస్సు దాని పని అది చేయకుండా ఉన్నప్పుడు ద్వైతం, ఈ ప్లొరాలిటీ నైవోపలభ్యతే. ఇట్ ఇస్ నాట్ అవైలబుల్. When the manas is functioning, all the Dvaita is functioning. Sat yat kinchit sacharacharam vartate. When manas is in full flow. When the manas amani bhave, Dvaita naivopalabhyate. Morning what are we telling? You just drop the mind. Dvaitam automatically drops. When the mind is available, all the Dvaita is there. When the mind I drop, everything is dropped. That is what the Karika is. Nididhyasana is that only. What is Nididhyasana? I want to drop the mind. Once I drop the mind, nobody is able to tell me this is observed, this is observer. ఈ ప్లూరాలిటీ చెప్పేవారు ఎవరు లేరు. ఇంకా మనసు చెప్తుంది అది. కదిలేవి కదలనివి అని వాటితో సహా యత్కించిత్ సచరాచరం, ఏ ఈ భేద ప్రపంచము గలదో, సచరాచరం, ఏ ద్వైతం ఉన్నదో అది సర్వం మనసు చేత దర్శించబడేది మాత్రమే. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం. ఇదంతా మనస్సు యొక్క కార్యమే. ఆల్ ద ప్లూరాలిటీ ఈజ్ ఓన్లీ మైండ్స్ ప్లే. ఆ సచరాచరం యత్కించిత్. మనసః అమనీభావే. మనస్సు కానీ దాని పనిది చేయకుండా అమనీభావంలోకి పోయిందో. అమనీభావం అంటే చూడాలి ఏమిటో. ద్వైతం నైవోపలభ్యతే. ద్వైతం ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ద్వైతం. మనస్సు కాకుండా పోయినప్పుడు ఈ భేద ప్రపంచము నా ఉపలభ్యతే, అనుభవమునకు వచ్చుట లేదు. ఇది అన్వయ వ్యతిరేక తర్కం. మనసు ఉన్నప్పుడు ద్వైతం ఉన్నది, మనసు అమనీభావం పొందితే ద్వైతం లేదు. ఒకటి ఉన్నప్పుడు రెండోది ఉంటే అన్వయము, కో ఎగ్జిస్టెన్స్. ఆ ఒకటి వెళ్ళిపోతే రెండోది కూడా లేకపోవడం కో యాబ్సెన్స్. కో ప్రజెన్స్, కో యాబ్సెన్స్. అన్వయము వ్యతిరేకం. మనసు ఎప్పుడు ఉంటుందో అప్పుడు ద్వైతం ఉంది. అంటే మనస్సత్వే సత్వే మనసు ఉంటే ద్వైతం సత్వం, ద్వైతం ఉన్నది. మనస్సు ద్వైతము సహ ఉనికి. ఏ అవస్థలో? జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో మనస్సు ఫుల్ ఫ్లోలో ఉంది. అన్ని వస్తువులు ద్వైతం చక్కగా కనపడుతుంది. మనస్సు ద్వైతం, మనస్సు ఉంది ద్వైతం. కళలోనో మరి? కళలో కూడా మనసు వాసనలుగా పాక్షికంగా పనిచేస్తుంది. పార్ట్లీ ఇట్ ఈస్ వర్కింగ్. వాసనారూప మనః అస్తి. వాసనారూపమైన మనస్సు ఉంది. స్వప్నద్వైతం అపి అస్తి. అక్కడ కూడా ద్వైతం కనబడుతున్నది. కాబట్టి జాగ్రత్త స్వప్నయో, జాగ్రత్త భాష్యం అది. జాగ్రత్త స్వప్నముల రెండిటి యందు మనః అస్తి, ఉన్నది. ద్వైతం అస్తి, ద్వైతం కూడా ఉన్నది. ఇది అన్వయ. ఇది అన్వయం. వ్యతిరేకం ఏమిటి? మనః అభావే ద్వైతం నాస్తి. మనస్సు లేనప్పుడు ద్వైతం లేదు. మనసః అభావే అంటే సుషుప్తి సమయంలో మనస్సు లయమైనప్పుడు ద్వైతం ఉనికిలో ఉండడం లేదు. దీనినే సహ అభావము. మొదటిది ఏమిటి? సహభావము. అంటే స్వప్నద్వైతము. స్వప్నంలో మనస్సుంది, జాగ్రత్తలో మనస్సుంది. జాగ్రత్త స్వప్నాలలో మనస్సున్నప్పుడు ఈ ద్వైతము అంటే చూచేవాడు చూడబడేది అనేటటువంటి డిఫరెన్స్, ఈ ద్వైతము చక్కగా తెలుస్తుంది. ఎప్పుడైతే మనసు అభావమైనదో అప్పుడు సహా అభావము, ఈ ద్వైతం కూడా పారిపోయింది. ఇది ఎలాంటిదంటే మృత్ సత్వే, మట్టి ఉంటే ఘట సత్వం అంటే కుండ ఉంది.
మృదభావే మట్టి తీసేస్తే ఘట అభావ, ఘటం లేదు. హనుమన్మూర్తి గారు ఓపెన్ చేయగలరా? మీకు ఒక మట్టి కొండ మీ చేతిలో ఇచ్చాను. ఏది పట్టుకున్నారు మీరు? ఒక విధంగా కొండని, మరో విధంగా మట్టిని. ఒక విధంగా కాదు, అన్ని విధాలుగా మట్టే అది. కొండ అనేది పేరు. ఏమిటి పట్టుకున్నారు అని అడిగితే కొండ పట్టుకున్నానని మీరు అంటారు. నిజంగా చెప్పండి అంటే మట్టినే పట్టుకున్నాను. అయితే మరి కొండ ఏమిటి? కొండ పట్టుకోలేదు అంటే ఆ కొండ ఉందండి. అదేమిటంటే నామరూపం. ఓకే, పట్టుకున్నది ఏమిటి? సత్తా ఏది? సత్తేది? అబ్సల్యూట్ రియాలిటీ ఏది? మట్టి. మట్టినే పట్టుకున్నారు మీరు. మట్టిని పట్టుకున్నారు. కొండను పట్టుకున్నాను అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? నామరూపాలు జోడించారు. ఆ నామరూపాలు పక్కన పెడితే మీరు కొండను పట్టుకున్నారా, మట్టిని పట్టుకున్నారా? మట్టినే పట్టుకున్నాను. ఒక ప్రమిదని ఇచ్చాను, మట్టి ప్రమిదను. ఇప్పుడు ఏమిటి పట్టుకున్నారని అడిగాను. ప్రమిదనం మట్టే పట్టుకున్నాం. మీరు ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఇది ప్రపంచము, ద్వైతము, అబ్జర్వరు అంటే చూచేవాడు, చూడబడేది అని చెప్తున్నారు. కానీ పారమార్థిక సెన్సులో చూస్తున్నది బ్రహ్మాన్నే చూస్తున్నారు. ఈ ఉదాహరణలో మీ చేతిలో ఉన్నది కొండ కాదు, మట్టి అని మీరు ఏ విధముగా చెప్పగలుగుతున్నారో? ఎందుకు? కొండ మట్టి కొండకు కారణము, ఉపాదాన కారణం మీకు తెలుసు. అంటే ఈ బ్రహ్మము కూడా జగత్తుకు అభిన్న వివర్త ఉపాదాన నిమిత్త కారణం బ్రహ్మ. కాబట్టి నేను ప్రపంచాన్ని చూస్తున్నాను అంటే, కుండని చూస్తున్నాను అంటే మట్టిని చూసినట్టే. మట్టే చూస్తున్నాను, కొండని నేను చూడటం లేదు. కొండ నామ మాత్రమే. బాగుంది. అలాగే పరబ్రహ్మం. సో అదే విధముగా మృత్సత్వే ఘట సత్వం. మట్టి ఉన్నప్పుడు కుండ ఉన్నది. సరే సార్, రవిప్రకాష్ గారు నాకు మట్టి లేని మట్టి కొండ నోడు చూపించండి అన్నాను అనుకోండి, ఎలా చూపిస్తారు? లేనే లేదు. చూపించారు. బ్రహ్మము లేని జగత్తుని చూపించండి అంటే ఎలా చూపిస్తారు? లేనే ఉండదు. అంటే అక్కడ జగత్ అంటే అప్పుడు ఏమిటైంది? కొండ అంటే ఏమైంది? అది నామము రూపం. జగత్ అంటే ఏమిటైంది? నామము. నామరూపాలను వేరు చేసి చూస్తే ఆ కొండే మట్టే ఉంది. కొండ అసలు ఉంది నామరూపమే. అలాగే బ్రహ్మమే ఉంది. రవిప్రకాష్ శర్మ అనేవి నామరూపాలే కదా. మట్టి ఉన్నప్పుడు కొండ ఉంది. మట్టిని తొలగిస్తే మట్టి కొండ లేదు. మనసు మాత్రమే ద్వైతానికి ఉనికినిచ్చింది. మనసుని పక్కకు పెట్టాను అనుకోండి, ద్వైతం లేదు. అదే చెప్తున్నారు, మనసు ఉంటే ద్వైతం ఉంది, మనసు లేకపోతే ద్వైతం లేదు. నిత్యమైనది తాత్కాలికమైనది ఏదైనా మిథ్య మనకు తెలుసు. ముందు ఒక స్టేట్లో ఉంది, ఓ స్టేట్లో లేదు. జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో లేదు. స్వప్నంలో ఉన్నది, జాగ్రత్తలో ఉపయోగం లేదు. ఈ రెండు సుషుప్తిలో లేవు. అంటే ఒక అవస్థలో ఉండి ఒక అవస్థలో లేనిది ఏదైనా తత్కాలికం, ఆ కాలానికి చెందినదే. ఆ అనుభవం ఎంతవరకు? ఆ జాగ్రత్తలో ఉన్నంత వరకు అనుభవం. స్వప్నంలో ఈ జాగ్రత్త అనుభవాలు లేవు, సుషుప్తిలో రెండు అనుభవాలు లేవు. తత్కాలికమైనది ఆ కాలం మట్టుకే ఉంటున్నటువంటిది మిథ్యా. శంకరాచార్యులు చెప్పారు వైతథ్య ప్రకరణంలో, ఓ మింగలేని ఒక స్టేట్మెంట్ పడేశారు. దృశ్యత్వాత్ అన్నారు. ప్రపంచాన్ని చూస్తున్నారా మీరు? విజయలక్ష్మి గారు చూస్తున్నారా ప్రపంచాన్ని? నాగరత్నం గారు చూస్తున్నారా? చూస్తున్నాను సార్. చూస్తున్నారు కాబట్టి మిథ్య. అందుకే కనిపిస్తోంది కాబట్టి. బ్రహ్మాన్ని చూస్తున్నారా? లేదు, కనిపించలేదు. చూడలేకపోతున్నారు కాబట్టి అది సత్యం. అది సత్యం. చూస్తే మిథ్య, చూడలేకపోతే సత్యం. చూస్తే అంటే ఆబ్జెక్ట్ అవుతే మిథ్య, అదృశ్యం తన్నశ్యం. చూడలేకపోతే అంటే ససవిషయం కాదు. చూడలేకపోతే అంటే సబ్జెక్ట్ అవుతే అది సత్యం కనబడు. సో the Atma is the Satyam or the subject, and everything else is the object or prameyam. Atma is the Pramata, or the real Pramata is the Atma. ఏదైతే చూడబడుతుందో అది దృశ్యం, అదృశ్యం తన్నశ్యం. దృగేవ నతు దృశ్యతే. ఆ దృక్కైనటువంటి ఆత్మయే సత్యం. ఏదైతే ఎప్పుడూ చూడబడుతుందో, ఏదైతే ఎప్పుడు ఆబ్జెక్టుగా తెలుస్తూ ఉంటుందో అది ఎప్పటికీ సత్యం కాదు. ద్రష్ట నిత్యము సత్యము, దృశ్యం అసత్యం. దృశ్యం తాలూకా ఉనికి
ద్రష్ట మీద ఆధారపడి ఉంటుంది. ఈ రూములో ఒక పాము ఉంది, ఎవ్వరూ చూసేవాళ్ళు లేరనుకోండి, ఇక్కడ పాము ఉందని ఎలా తెలుస్తుంది? అది ఉన్నా ఎవరికీ తెలియదు, ద్రష్ట ఉంటేనే తెలుసు. ద్రష్టే స్వయం సిద్ధం ద్రష్ట. ద్రష్ట నేను ఉన్నానా లేనా అని ఎవరిని అడిగి నేను చెప్పక్కర్లేదు, స్వయం నిరూపితం. ద్రష్ట స్వయం సిద్ధం, దృశ్యం ద్రష్ట మీద ఆధారపడింది. దృగేవా నతు దృశ్యతే, భాష్యం చెప్తున్నారు. తేన హి మనసా వికల్ప్యమానేన దృశ్యం మనోదృశ్యం ఇదం ద్వైతం. మనోదృశ్యం ఇదం ద్వైతం అన్నది కారిక. తేన హి మనసా వికల్పమానేన దృశ్యం అన్నది దానికి భాష్యం. మనోదృశ్యం ఇదం ద్వైతం అన్నదానికి ఈయన భాష్యం ఏంటంటే తేన హి మనసా వికల్ప్యమానేన దృశ్యం మనోదృశ్యం ఇదం ద్వైతం సర్వం మనః ఇది ప్రతిజ్ఞ. దట్ ఈస్ ది స్టేట్మెంట్. తద్భావే భావాత్, అది ఉంటే ఉంది, తదభావే అభావాత్, మనసు లేకపోతే ఏది లేదు. మనసోహి అమనీభావే, అంటే మనస్సు కానీ అమనీభావాన్ని పొందితే, తద్భావే ఆ మనసు ఉంటే ఈ ప్రపంచం ఉంది, తదభావే ఆ మనసు పనిచేయకుండా ఉంటే అభావాత్ ఈ ద్వైతం ఏది లేదు. దానికి ఏమిటి? ఇప్పుడు లేదు అలాగా. లాస్ట్లో వా సుషుప్తే అనుంది. అంటే సుషుప్తి అందు ఏ విధముగా మనసు లేనప్పుడు ద్వైతం లేదు, జాగ్రత్త స్వప్నముల యందు ఏ విధముగా మనసు ఉన్నప్పుడు ద్వైతం తెలుస్తుందో అనేది సుషుప్తే. ముఖ్యమైనది ఏమిటి? వేదాంతపరమైనది. నిరోధే వివేక దర్శన అభ్యాస వైరాగ్యాభ్యాం రజ్వామివ సర్పే లయం గతే. దట్ ఈస్ ద టీచింగ్. The entire this karika, the bhashyam most important part is nirodhe viveka darshana abhyasa vairagya abhyam అరెంటితో రజ్వామివ సర్పే లయంగతే వా సుషుప్తే, లేక సుషుప్తిలో కానీ. సుషుప్తి ఎందుకు చెప్పారు? మన అందరికీ అనుభవం ఉంది. ద్వైతం సుషుప్తిలో తెలియడం లేదు. జాగ్రత్త స్వప్నాలలో ఈ ద్వైత ప్రపంచం తెలుస్తుంది. ద్వైతం నయేవ ఉపలభ్యతే, నైవ ఉపలభ్యతే, నయేవ ఉపలభ్యతే. అంటే ద్వైతము అనుభవములోకి రావడం లేదు. ఇది అభావాత్ సిద్ధం ద్వైతస్య అసత్వత్వం ఇది అర్థ. ఇప్పుడు ఆ నిరోధే వివేక దర్శనాభ్యాస వైరాగ్యాభ్యాం అంటే ఏమిటో ముక్కలు కొట్టాలి దాన్ని. మనోదృశ్యం అని ఉంది స్టార్టింగ్లో. మనోదృశ్యం మనసా వికల్పమానేన దృశ్యం. మనోదృశ్యం అంటే ఏమిటండి? ఏం సమాసం అది? మనసా దృశ్యం, మనసు చేత గ్రహించబడేది. మనసు చేత, మనసా అంటే తృతీయ తత్పురుష సమాసం. మనసా దృశ్యం మనోదృశ్యం. మనోదృశ్యం విగ్రహం చేస్తే మనసా యదృశ్యం తత్ మనోదృశ్యం. మనోదృశ్యం మనస్సు ద్వారా గ్రహించబడిన తృతీయ తత్పురుష. వికల్పం ఎటువంటి మనస్సు? వికల్ప్యమానేన మనసు అంటే చెదిరిన మనస్సు, ప్రక్షిప్తమైనటువంటి మనస్సు, ద్వైతాన్ని చూస్తున్నట్టు అమనీభావాన్ని పొందిన మనస్సు. వికల్పమానేన మనసా మనోదృశ్యం, వికల్ప్యమానేన మనసా దృశ్యం, అధ్యాసమానేన అని అర్థం. వికల్పం అంటే ఏంటి? వికల్పం అంటే భ్రమ, భ్రాంతి, అధ్యాసమానమైనటువంటి మనస్సుతో అని అర్థం. ఇదం ద్వైతం సర్వం మనః. ఇదం ద్వైతం, ఈ ద్వైతం అంతా సర్వం, ఏ ఎక్సెప్షన్ లేకుండా, మనః మనసా మనసు ద్వారా ద్వైతం సర్వం దృశ్యం. మనోదృశ్యం వికల్ప్యమానేన మనసా ఇదం ద్వైతం సర్వం మనః. మొత్తం ద్వైత ప్రపంచం గ్రహించబడుతుంది. ఇది ప్రతిజ్ఞ. అనుమానం కోసం ఒక ప్రతిజ్ఞ. అనుమాన వాక్యాలు మీకు తెలుసు కదా. తర్కంలో అనుమాన ప్రమాణం చెప్పాలంటే ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత దానికి హేతు ఉంటుంది. ఆ హేతువు తర్వాత దాని తాలూకా కన్క్లూషన్ చెప్పాలి, దృష్టాంతం చెప్పాలి, హేతువు చెప్పాలి, దృష్టాంతం చెప్పాలి. ప్రతిజ్ఞ, హేతువు, దృష్టాంతము, నిగమనం. ప్రతిజ్ఞ ఏమిటి? ద్వైతం మనః ఏవ, మనసే ద్వైతం. మనసు తప్ప మరేది ద్వైతం కాదు.
ద్వైతం వల్లనే మనస్సు. దానికి దృష్టాంతం చూపించారు. స్వప్నమునందు జాగ్రత్త యందు మనస్సు ఉంది, అక్కడేమో ద్వైతం ఉన్నది. సుషుప్తిలోనే లేకపోతే, ఇందాక చెప్పిన పెద్ద సమాసంలో జ్ఞానంలో కూడా ద్వైతం లేకపోతే, మనస్సు లేకపోతే ద్వైతం లేదు. మనస్సు తప్ప ఇతర ద్వైతం లేదు. ద్వైతం మిథ్య. సరే, నాగరత్నం గారు మీకు నెక్లెస్ ఇచ్చాము. నెక్లెస్, ఈ నెక్లెస్ మీ ఏమిటండి అని అడిగాను. ఏమని చెప్తారు మీరు? ఏమిటండి మీ చేతిలో ఉంది? బంగారం అని చెప్పాలి సార్. బంగారమే ఉంది. నెక్లెస్, మరి నెక్లెస్ అని ఉంది. ఆ పక్క ఆవిడ నెక్లెస్ అని అన్నారు కదండి, అంటే అదేమిటండి? ఆ నెక్లెస్ కూడా అంటే అది ఒక నామం రూపం, దానికి ఆ నామన్ నెక్లెస్ రూపం రూపం. వచ్చింది. నామన్ రూపం తొలగిస్తే బంగారం. బంగారం. అంటే చూడండి, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా అమ్మాయికి ఇంటికి సారీ ఇచ్చి పంపించిన, మీ వాళ్ళు ఎంత బంగారం పెట్టారు అంటారు. అంటే ఏమేమి నగలు పెట్టారని అడగరు. ఇంత బంగారం పెట్టారంటే గొలుసు పెట్టారు, గాజులు పెట్టారు, ఇవి పెట్టారు, నేను నామాలు చెప్తుంది. కానీ వాళ్ళ దృష్టి ఏమిటి? ఎంత ఈమెకి కొంచెం ఇది చేశారు, ఆరాధన చేశారు అని చెప్పడానికి అంటారు. అది మీ వాళ్ళు పుట్టింటి వాళ్ళు మీకు ఎంత బంగారం పెట్టారు అంటారు. అంటే ఆ తత్వాన్నే చూడాలి తప్ప నామరూపాలు చూడకూడదు. సర్వం ద్వైతం మనహైవా. దీనిని బాధ సమాన అధికరణ వాక్యం అంటారు. బాధ సమాన అధికరణ్య వాక్యం అంటే ఏమిటి? అంటే ఇది ఉంటే ఇది ఉంది, ఇది లేకపోతే ఇది లేదు. ఆ విధంగా చెప్పిన దాన్ని, అన్వయ వ్యతిరేకంగా చెప్పినటువంటి దానిని, మనస్సు ఉంటే ద్వైతం ఉంది, మనస్సు లేని స్థితిలో ద్వైతం లేదు. ఇది ప్రతిజ్ఞ. బాధ సామాన్యాధికరణం. ఏమిటి బాధ? మనస్సు బాధిస్తే ద్వైతం బాధించబడి, మనస్సు ఉంటే ద్వైతం. మనోభావే ద్వైతం భావ, మనో అభావే ద్వైతం న ఉపలభ్యతే. ఇది ప్రతిపాదన. మరియు కారణం ఏమిటి? తద్భావే భావాత్. మనసు ఉన్నప్పుడు ఉన్నది, ద్వైతం ఉంటుంది అన్వయం. తదభావే అభావాత్. మనసు ఉండనప్పుడు ద్వైతం ఉండదు. ఈ విధంగా తద్భావే భావాత్ తదభావే అభావాత్, మనోభావే జగద్భావాత్, మనో అభావే జగదభావాత్ అని చెప్పడాన్ని సబాధ సమాన అధికరణ వాక్యము. అర్థమైందిగా మీకు? సింపుల్. అది ఆ పేరు ఎలా పక్కన పెట్టండి. నామరూపాలతో ఏమున్నది? బంగారమే కదా, మట్టియే కదా, బ్రహ్మమే కదా. నామరూపాలతో సంబంధం లేదు, తెలుసుకోవడానికి అంతే. మనస్సు ఉన్నప్పుడు మనం మామూలుగా ఎందుకు నామరూపాలకు ఉపయోగం ఉందా లేదా? రవిప్రకాష్, ఈ వ్యవహారంలో కోసమే చేసుకున్నాడు మానవుడు. నేనున్నాను, నాకు కుండ మీరు తీసుకురావాలి, మట్టి తీసుకురండి రవిప్రకాష్ గారు అన్నాను అనుకోండి, ఎవరు తెస్తారు? అప్పుడు కుండ తెస్తారా, ప్రమిత తెస్తారా, కూజ తెస్తారా, మరేంటి తెస్తారు? నేను స్పెసిఫిక్గా కుండ తీసుకురండి అని చెప్పాలి కదా. అది వ్యవహారంకి కావాలి, వ్యవహారం కావాలి. అంతేకాని పారమార్థికంగా ఇన్ రియాలిటీ అబ్సల్యూట్ సెన్స్లో అదేమీ అవసరం. అవును. తదభావే అభావత్. మనసు ఉన్నప్పుడు ద్వైతం, మనసు ఉండనప్పుడు ద్వైతం ఉండదు. ఇది మనకు రోజువారీ అనుభవము. మనసో హి అమనీభావే అంటే తద్భావే భావాత్. మనసు ఉన్నప్పుడు ద్వైతం ఉంది, తదభావే అభావాత్. మనసు ఉండనప్పుడు ద్వైతం లేదు. రోజువారీ అనుభవం ఆధారంగా అన్వయ మరియు వ్యతిరేకతలతో గౌడపాద వారు చెప్తున్నారు. గౌడపాద వారు అన్వయ వాక్యం ఇవ్వలేదు. ఏమిటి అన్వయ వాక్యం ఇవ్వలేదు? అన్వయ వాక్యం ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఏమిటి రాశారు? మనసోహి అమనీభావే ద్వైతం నవోపలభ్య. మనసు లేకపోతే ద్వైతం లేదని రాశారు, వ్యతిరేకం. మరి అన్వయం ఏమిటి? మనసు ఉంటే ద్వైతం ఉంది అని రాయాలి, లేదు, అది ఇండైరెక్ట్గా రాశారు. మనోదృశ్యం ఇదం ద్వైతం. ఈ దృశ్య ప్రపంచం అంతా మనస్సు యొక్క ద్వైతమేరా యత్కించిత్ చరాచరం. అంటే మనసు ఉంటే ద్వైతం ఉంది అని చెప్పినట్టే లెక్క. అదేంటంటే అన్వయ వాక్యం. రెండోది వ్యతిరేక వాక్యం. డైరెక్ట్గా అన్వయ వాక్యంలా లేకపోయినా దాని అర్థం అదే చెప్తున్నారు. మనసోహి అమనీభావే. మనస్సుగా ఉండడం ఆగిపోయినప్పుడు. అంటే ఎప్పుడు? బాగా పట్టుకోండి, 3 వ్యాఖ్యానాలు. లయంగతే సుషుప్తేవా. లయంగతే సుషుప్తేవా. సుషుప్తేవా అంటే నిద్రలో లయమైంది. ఎప్పుడు నిద్ర లయమైంది? సుషుప్తిలో లయమైంది. అది రీజన్ నెంబర్ 1. ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ డీప్ స్లీప్ వేర్ ఐ డోంట్ పర్సీవ్ డ్యుయాలిటీ. దట్ ఈస్ 1 మనోనాప. నిద్రలో లాగా మనస్సు సహజంగా లయమైనది.
రెండోది మనస్సు కృత్రిమంగా లయం చేయొచ్చు. ఒక యోగి ఉంటాడు, ఆయన కూర్చుంటాడు, సమాధి లేకపోతాడు, నిర్వికల్పక సమాధి లేకపోతాడు, ఏ వికల్పాలు లేకుండా ఒక మనస్సుకి అమనీభావం చేసి ఆ సమాధిలో ఉంటాడు. సమాధిలో ఉన్నంతసేపు ప్రపంచంతో ఆయనకి సంబంధం ఉండదు. అటువంటిది నిర్వికల్పక సమాధి రెండవది. మూడవది వేదాంతం నిర్వికల్ప సమాధిలోకి పోవద్దంటుంది. ఇన్ఫ్యాక్ట్ సమాధి అనేటటువంటిది ప్రక్రియే కాదంటుంది. మూడవది వేదాంత లయము. వేదాంత లయం అంటే ఏమిటి? ఇప్పుడు రవిప్రకాష్ గారిని అడిగాను, మట్టి కొండను లయం చేశాము. మట్టి కొండ ఆయన చేతికి ఇచ్చాము, కొండ అనే భావాన్ని లయం చేసేసాం. ఎలా చేసాం? జ్ఞానంతో చేసాం. ఇది మట్టి కంటే వేరు కాదు, కొండని అంటున్నారు ఊరికే నామరూపాలు అని. మట్టి తప్ప వేరే వస్తువు ఏమీ లేదు. కొండ అనేది నామరూపంగా పేరుగా మార్చబడింది. ఇది బంగారమే. ఆ నెక్లెస్, వడ్రాణం, ఇంకో ఆభరణం అనే పేర్లే కానీ తత్వంగా ఇది బంగారమే అనే జ్ఞానంతో లయం చేశాము. ఎందుకు? మనకు మట్టి ఇస్తే కొండ చేస్తున్నాడు, అలాగే బంగారం ఇస్తే ఆభరణం చేస్తున్నాడు. మనకు అది తెలుసు క్లియర్గా. రెండు ఆబ్జెక్ట్సే, మట్టి ఆబ్జెక్టే, ఆ కొండ ఆబ్జెక్టే. రెండు ఆబ్జెక్టిఫైడ్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు సీ. ఇక్కడికి వచ్చరికి ఏంటి ప్రాబ్లము? బ్రహ్మం ఆబ్జెక్ట్ కాదు, బ్రహ్మం సబ్జెక్టు. బ్రహ్మం వ్యవహారం కాదు, బ్రహ్మం పరమార్థం. జగత్ చూస్తే వ్యవహారం, జగత్తు పరమార్థం కాదు. రెండు వేరు వేరు రియాలిటీల్లో ఉన్నాయి. ఒకటేమో మనకు కనపడడం లేదు, ఒకటి కనిపిస్తోంది. ఒకటి పారమార్థికం, ఒకటి వ్యవహారికం. అంచేత అర్థం చేసుకోలేకపోతుంది. ఎన్నో మార్లు చెప్పవలసి వస్తుంది. మట్టి కొండ లేకపోతే బంగారం గొలుసు అనేసరికల్లా వెంటనే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే రెండు ఆబ్జెక్ట్స్, రెండు మీకు అనుభవంలో ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మం అన్నది అనుభవయోగ్యం కాదు, అది సబ్జెక్టు. అదేమో ద్రష్ట, దృశ్యం. ఇవన్నీ ఈ దృశ్యం వ్యవహారికం, ద్రష్ట పారమార్థికం. రెండు వేర్వేరు లెవెల్స్లో ఉన్నాయి. ఈజీగా అర్థం అవుతుంది. కొండ అనేది నామరూపం, పదార్థం కాదు. పదార్థం మట్టే. వాచారంభణం వికారో, వాక్కు మాత్రమే. వాచారంభణం వికారో నామధేయ మృత్తికా ఏవ సత్యం. నేను దేనిని పట్టుకున్నాను? రవిప్రకాశ్ మీద దేనిని పట్టుకున్నారు అంటే మట్టినే. మరి కొండ ఏమిటి? పేరు మాత్రమే. ఈ విధంగా చెప్పడాన్ని జ్ఞానేన బాధ అంటే జ్ఞానం చేత అక్కడ కొండ బాధించబడింది. కొండను పట్టుకోవచ్చు, ఉపయోగించవచ్చు, అందులో నీళ్లు నింపుకోవచ్చు. ఈటీయూ ఇస్ దేర్, ఎక్స్పీరియన్సిబిలిటీ ఇస్ దేర్, ట్రాన్సాక్షనల్ రియాలిటీ ఇస్ దేర్. ట్రాన్సాక్షన్ చేయవచ్చు, ఉపయోగం కూడా ఉంది. అట్లా ఏదైనా పోసి దాచుకోవచ్చు. అంటే సాధారణ మనిషిని అడిగామనుకోండి, కొండనిచ్చి దీని పేరేమిటండి? కొండాస్తి. ఎందుకు? దానికి ఈటీయూ ఉంది. అందుకే ఒక రూపం ఉంది, నామం ఉంది, యూటిలిటీ ఉంది, ఎక్స్పీరియన్సబుల్ అనుభవంగా ఉంది, కంటికి తెలుస్తోంది, ట్రాన్సాక్షన్ చేయవచ్చు, తర్వాత ఏమో యూటిలిటీ ఉంది. కాబట్టి వేదాంతని అడిగారు అనుకోండి, ఈటీయూ ఉన్నప్పటికీ కొండ నాస్తి అంటే, వేదాంతిని అడిగితే కొండకు ఉపయోగం ఉందా? ఉన్నది. కొండ ఎక్స్పీరియన్సిబులా? ఎక్స్పీరియన్సిబుల్. కొండ ట్రాన్సాక్షన్ చేయడానికి పనికి వస్తుందా? డబ్బిచ్చి కొన్నావా? 30 రూపాయలు ఇస్తే కొండ ఇచ్చారు, ట్రాన్సాక్షన్ బాగానే. అది ఉన్నప్పటికీ పాట్ నాస్తి, కొండ నాస్తి, ఘట నాస్తి. వేదాంతి నిద్రలోకి వెళ్లకుండా, సమాధి స్థితిలోకి వెళ్లకుండా మనస్సు లయం చేస్తున్నాడు. దీనినే జ్ఞానేన బాధ. అంటే 3 రకాలుగా మనోలయం చెప్పవచ్చు. అంటే అమనీభావం ఒకటేమిటి? సుషుప్తి. రెండవది సమాధి. మూడవది జ్ఞానేన బాధ. మనస్సును ఉంచుకుంటూనే, మనస్సును నిర్వహిస్తూనే మనస్సు లేని స్థితిని పొందడం జ్ఞానం. పారమార్థంగా అంటే ఏదో హిమాలయాల మీదకి వెళ్ళిపోయి కూర్చుంటే అక్కడ ఈశ్వర ప్రసాదం వల్ల పరమార్థ స్థితి వస్తుంది అనుకోకండి. ఇక్కడే రిలేటివ్ ప్లేన్ నుంచి అబ్సల్యూట్ ప్లేన్లో ఆలోచిస్తే, ఆ మనస్సును నిర్వహించగలిగితే, ఆ మనస్సును ఉంచుకుంటూనే నిర్వహిస్తూనే మనస్సు లేదు అని చెప్తారు. ఆ శ్లోకం ఏమిటి? అద్భుతమైన శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. దాని అర్థం ఏమిటి? జ్ఞాన దృష్టిలో చూస్తే ఏ పదార్థము లేదు. అర్పించేవాడు, అర్పించే వస్తువు, ఆ అగ్ని, అందులో చేయబడేటటువంటి హోమము అంతా ఒక్కటే. తత్వంగా అంతా బ్రహ్మమే. అది దాని అర్థం. బ్రహ్మార్పణ బ్రహ్మగారికి సమర్పించండి.
బ్రహ్మ హవిస్సు అలా చెప్పకూడదు. అక్కడ శ్లోకం అర్థం అంటే పారమార్థిక స్థాయిలో వస్తుత ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మము, మిగతావన్నీ కూడా నామరూపములే అని చెప్పడమే ఆ శ్లోకం తాలూకా తాత్పర్యం. మనస్సు కూడా సర్వం బ్రహ్మమయం జగత్ ఎలా చెప్పారు? సర్వం బ్రహ్మం. ఏ టేబుల్ చూసి వెర్ ఇస్ బ్రహ్మ హియర్? ఐ కాంట్ సీ బ్రహ్మ హియర్. దట్ డజంట్ మీన్ నో బ్రహ్మ. సర్వం బ్రహ్మమయం జగత్ అంటే మనస్సును వాడడం మానేయాలి. ఇది టేబుల్ తెల్లగా ఉంది, ఇంత పొడుగు ఉంది, నా టేబుల్ ఇన్నేళ్ళు అయింది, విరిగిపోవడానికి రెడీగా ఉంది అనే మనస్సును వాడితే ఇది బ్రహ్మ ఎక్కడ కనిపిస్తుంది నాకు? మనస్సును ఎప్పుడైతే అమనీభావం చేస్తానో సర్వం బ్రహ్మమయం జగత్. వేదాంతంలో దీనినే అమనీభావ అంటారు. దానికి బ్యూటిఫుల్ ఫ్రేజ్ వేశారు, నిరోధే అన్నారు. మొట్టమొదట బాధే సతీ అంటే నిరోధిస్తే, అంటే మనసును బాధింపచేస్తే. ఎలా బాధింపచేయాలి? మిథ్యాత్వ నిశ్చయం. మిథ్యను నిశ్చయిస్తే బాధించబడుతుంది మనస్సు. ఎలా జరుగుతుంది? వివేక దర్శన అభ్యాస. వివేక దర్శనాభ్యాస. వివేకం ద్వారా ఇది కుండ అయినప్పటికీ మట్టే, ఇది గొలుసు అయినప్పటికీ ఇది బంగారమే అని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో, వివేకం ద్వారా సత్యత్వం పేరులోని రూపంలోని లేదు, తత్వంలోనే సత్యం ఉందనే వివేకం ద్వారా దర్శనాభ్యాస. దర్శనం అంటే చైతన్యం తప్ప మనస్సు లేదు అని పదే పదే చెప్పుకోవాలి. దర్శనాభ్యాసం అంటే నిధిధ్యాస. వివేకం అభ్యాసం అంటే కాన్స్టెంట్ ప్రాక్టీస్. పదే పదే చెప్పుకోవడం. ఏమిటి నాన్న? కూర్చుని సరికాల చైతన్యం తప్ప మరేది లేదు, చైతన్యం తప్ప మరేది లేదు. ఏది చూసినా ఇది చైతన్య స్వరూపమే. వస్తువు ఒకే ఉండని, నాకేం ప్రాబ్లం లేదు. దీనిని జ్ఞాన అధ్యాస అంటారు. అంటే మనస్సుతో చైతన్యం తప్ప మరేది లేదు అని తెలుసుకోవడాన్ని జ్ఞానేన బాధ లేక జ్ఞానాధ్యాస. ఇందాక కొండం లేకపోతే ఆభరణం అని చెప్పినప్పుడు నామరూపంతో చైతన్యంగా ద్వైతంగా కనిపిస్తుంది, అది అర్థాధ్యాస. అంటే అంటే పదార్థంగా కనిపిస్తున్న దానిని యథార్థంగా చైతన్యమని తెలుసుకోవడం అర్థాధ్యాస. పదార్థంగా కనపడకుండా బుద్ధి విషయంగా అనిపించిన వాటిని ద్వైభావం విడిచిపెట్టి చైతన్యమే ఈ ప్రొజెక్షన్ ఇస్తుందని తెలుసుకోవడం జ్ఞానాధ్యాస. నో యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ ఐడియా వాట్ ఈజ్ జ్ఞానాధ్యాస, వాట్ ఈజ్ అర్థాధ్యాస. అంటే వస్తురూపంగా నామరూపంగా బాహ్యంగా కనిపిస్తున్న దేనిని చూచినా ఇది చైతన్యం తప్ప వేరేది కాదు అనేటటువంటిది తెలుసుకోవడం జ్ఞానం. జ్ఞానేన బాధ. అలా వస్తువులుగా చూడడం అర్థాధ్యాస. అలాగే మనస్సులో వేర్వేరుతనాన్ని చూడడం జ్ఞానాధ్యాస. ఆ జ్ఞానాధ్యాసను పోగొట్టుకోవడమే చైతన్యం ఉంటుంది. జ్ఞానేన బాధ. నామరూపంతో చైతన్యం ద్వైతంగా కనిపిస్తుంది, అర్థాధ్యాస. అవి రెండూ చైతన్యం నుండి విడిగా ఉండలేవు. అందువలన వివేక దర్శన అభ్యాస. వివేక దర్శన అభ్యాస ఎలా కుదురుతుంది? శ్రవణం మననం నిధిధ్యాసతో దానిని అభ్యసించడం ద్వారా. ఇంకొకటి ఉండిపోయింది, అభ్యసించిస్తే కుదరదు. వైరాగ్యాభ్యాం అంటే వివేక దర్శన అభ్యాస నెంబర్ 1. రెండవది వైరాగ్యం, ప్లూరల్ వైరాగ్యాభ్యాం. వివేక దర్శన అభ్యాస వైరాగ్యాభ్యాం, వివేక దర్శనాభ్యాస వైరాగ్యాభ్యాం. వైరాగ్యం మిథ్యత్వాన్ని నిశ్చయాన్ని. వైరాగ్యం అంటే నిశ్చయం అయిపోయింది. అంటే యూ హ్యావ్ నౌ డిసైడెడ్ దిస్ ఈజ్ ఓన్లీ చైతన్య, దిస్ ఈజ్ నాట్ ది కుండ, దిస్ ఈజ్ ఓన్లీ మట్టి, దిస్ ఈజ్ నాట్ ది కుండ అన్నట్టు, దిస్ ఈజ్ ఓన్లీ బ్రహ్మం, దిస్ ఈజ్ నాట్ ది వరల్డ్ అనేటటువంటి వైరాగ్య నిశ్చిత జ్ఞానం వైరాగ్యం. నేను ప్రపంచానికి సత్యత్వాన్ని ఆపాదిస్తాను కాబట్టి ఆసక్తి ఉంటుంది. ప్రపంచానికి సత్యత్వాన్ని ఆపాదించిన వరకు ఆసక్తి ఉంటుంది. ఆ సత్యత్వాన్ని తొలగిస్తే ఆసక్తి వస్తుంది, అంటే దాని మీద వైరాగ్యం వస్తుంది. ఆసక్తి అంటే దాని వెనకాల ఆసమంతాత్ శక్తి, అన్ని పక్కల నుంచి దాన్ని అంటుకొని ఉండడం. ఆసక్తి అంటే దాని నుంచి దూరంగా ఉండడం. ఆసక్తి ఆసక్తి అంటే సత్యత్వాన్ని ఆపాదిస్తాను కాబట్టి ఆసక్తి ఉంది. సత్యం కాదని తెలిస్తే అధ్యాసలు పోతే ఆసక్తి, వైరాగ్యం, పరిత్యాగం. ఏం చెప్పినా ఒకటే, రెనౌన్సియేషన్. ఇప్పుడు 1000 రూపీ నోట్ ఒకటి మీకు ఇచ్చాను,
కమల గారు, 1000 రూపీ నోట్ ఇచ్చాను మీకు. దాని మీద ఏదైనా ఆసక్తి ఉంటుందా మీకు? అందరూ ఓపెన్ చేసుకోగలరా? 1000 రూపీ నోట్ ఇప్పుడు ఇస్తే దాని మీద ఎవరికి ఆసక్తి ఉంటుంది? ఎందుకో అది అసత్యం అని తెలిసిపోయింది మీకు కదా. ఎప్పుడైతే అసత్యం సత్యం కాదని తెలిసింది దాని మీద ఆసక్తి పోతుంది, ఆసక్తి వచ్చేస్తుంది. అనాత్మ మిథ్యత్వ నిశ్చయ అభ్యాస వైరాగ్యాలు. అభ్యాసానితో కౌంతేయ వైరాగ్యాన్ని గుహ్యతే. అభ్యాసం అంటే ఏమిటి? శ్రవణ మనన నిధిధ్యాసలతో సత్యత్వాన్ని సత్యదర్శనం చేయడం అభ్యాసం. చేసిన తరువాత మిథ్యా వస్తువుని వదలడం వైరాగ్యం. ఓకే, అభ్యాసేన వైరాగ్యాన్ని అంటే అదే అర్థం. రజ్వామివ సర్పే ఎగ్జాంపుల్ చెప్పేశారు. రజ్జు సర్పం, భ్రాంతి సర్పము రజ్జు ఉన్నాయి. ఏం చేస్తావు? ఇది సర్పం భ్రాంతి అని తెలిసింది, రజ్జు నిశ్చయం తెలిసింది. అప్పుడు సర్పభ్రాంతికి ఏ విధమైన ఆసక్తి లేదు. దాని నుంచి భయపడడం కానీ, కర్రపెట్టి కొట్టడం కానీ, విష్ణు సహస్రనామం చదవడం కానీ, లేకపోతే హోమం చేయడం కానీ ఏమి చేయక్కర్లేదు. ఆ రజ్జు నిజమని తెలుస్తుంది. భ్రాంతిపామును త్రాడుగా లయం చేయడానికి, భ్రాంతిపాము ఉందండి, ఆ భ్రాంతిపాము పోవాలంటే దాన్ని త్రాడుగా లయం చేయాలంటే సమాధి చేస్తారేమిటి? సమాధిలోకి ఎడతారా? లేకపోతే సుషుప్తిలోకి ఎడతారా? నిద్రపోతారా? కాదే. హౌ డు ఐ నెగేట్ ది భ్రాంతి సర్ప? బై ద ప్రమాణ. అంటే ఏమిటి? ఐ హ్యావ్ టు బ్రింగ్ ఎ లైట్ అండ్ పుట్ ఎ టార్చ్ అండ్ సీ. త్రాడుని క్లియర్గా చూసేస్తే పాములో లయంగతే. ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం అనే లైట్ వలన ద్వైతం లయం, ద్వైతం పోతుంది. అదొక పద్ధతి. సుషుప్తే లేక నిద్రయందు అంటే 3 రకాలుగా 2 చెప్పారు, 3 ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి ఏంటంటే సుషుప్తి, రెండవది సమాధి స్థితి, మూడవదేమో అభ్యాస వివేక దర్శనాభ్యాస వైరాగ్యాభ్యాసం. అంటే జ్ఞానేన బాధ అటువంటిది చేస్తే ఇప్పుడు ద్వైతం నయేవ ఉపలభ్యతే. మనసు లయమైనప్పుడు అంటే ఇది తప్పుగా నిరూపించబడినప్పుడు ద్వైతం ఉండదు. ఇది వ్యతిరేక పద్ధతి. ఓకే, నిరోధే వివేక దర్శనాభ్యాస వైరాగ్యాభ్యాం రజ్వామివ సర్పే లయంగతే వా సుషుప్తే ద్వైతం నయేవ ఉపలభ్యతే. సుషుప్తి ఎందు కానీ నిరోధే అంటే మనస్సును ప్రక్కకు తొలగించి, ఎక్కడి నుంచి? అసత్య వస్తువు దగ్గర నుంచి. ఎలాగా? వివేకము దర్శనాభ్యాసము అంటే కాన్స్టెంట్లీ టెలింగ్ ద మైండ్ దిస్ ఇస్ చైతన్య అండ్ నథింగ్ ఎల్స్. వైరాగ్యం ఆఫ్టర్ టెలింగ్ దట్ రిజెక్ట్ ద వన్ విచ్ ఈస్ నాన్ చైతన్య అనాత్మ. రజ్వామివ సర్పే లయం గతే వా సుషుప్తి. ద్వైతం లేకపోవడం వలన ఇది అభావాత్, ఇది వ్యతిరేకం. మనసు పనిచేస్తున్నప్పుడు ప్రపంచం ఉన్నది, మనసు అమనీభావం పొందితే అంటే వైరాగ్యంతోని వివేకంతోని వివేక దర్శనాభ్యాస వైరాగ్యాభ్యాం ఎప్పుడైతే మా మనసు అమనీభావాన్ని పొందించానో ఇది అప్పుడు లేదు, అభావమైంది, వ్యతిరేకంగా. సిద్ధం ద్వైతస్య అసత్వం. ద్వైతము యొక్క అసత్వం అంటే మిథ్యాత్వం సిద్ధం అంటే నిగమనం చేస్తున్నారు. ప్రతిజ్ఞ ఉన్నది, దృష్టాంతము, తర్వాత హేతువు, నిగమనం. సిద్ధం అంటే స్థాపించబడినది. ద్వైతస్య అసత్వం సిద్ధం. ద్వైతం యొక్క అసత్యం తార్కికంగా కూడా స్థాపించబడింది. గతంలో శృతి ప్రమాణం ద్వారా, ఇప్పుడు యుక్తి ప్రమాణం ద్వారా. ఇత్యర్థ అంటే ఇది 31వ కారిక యొక్క తాత్పర్యము. నెక్స్ట్ దానికి అవతారిక. కథం పునః అమనీభావ ఇది ఉచ్యతే. మనసు కాకుండా పోవడానికి ఏమిటి, ఎలా వెళ్ళాలి అని మరి కొంచెం డీటెయిల్స్. అమనీభావం అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. మనస్సు కాకుండా పోవడం ఎట్లు అన్నచో, ఇది అన్నచో గౌడపాదాచార్యులు ఉచ్యతే 32వ కారికలో చెప్పబోతున్నారు. దీంతో ఈనాటి పాఠమైనది.